నమస్తే అండి. ఈరోజు నేను వాక్య రచన చెప్తున్నాను. నిన్న ఆ వాక్య రచన 8 రకాలని చెప్పాను. ఇవి ఒక్కోటి వివరిస్తాను చూడండి. విధానార్థక వాక్యం. విధానాన్ని గూర్చి తెలియజేసినట్లయితే విధానార్థక వాక్యం అంటారు. ఇక్కడ చూడండి ఉదాహరణ. లడకా మైదాన్ మే ఫుట్బాల్ ఖేల్తా హై. బాలుడు మైదానంలో ఫుట్బాల్ ఆడుతున్నాడు. ఇది విధానాన్ని తెలియజేస్తుంది. ఆ బాలుడు ఎక్కడ ఆడుతున్నాడు? మైదానంలో ఆడుతున్నాడు. విధానాన్ని తెలియజేసింది కాబట్టి విధానార్థక వాక్యం అంటారు. ఆజ్ఞార్థక వాక్యం. ఆజ్ఞను తెలియజేసినట్లయితే ఆజ్ఞార్థక వాక్యం అంటారు. చూడండి, ఆ మైదాన్ మే కేలియే, తమరు మైదానంలో ఫుట్బాల్ ఆడండి, లేదా తమరు మైదానంలో ఆడండి అని మనం ఆజ్ఞాపిస్తున్నాం కాబట్టి ఆజ్ఞార్థక వాక్యం. ఇచ్ఛార్థక వాక్యం. కోరికను తెలియజేసినట్లయితే ఇచ్ఛార్థక వాక్యం అంటారు. ఉదాహరణ, హమే ఫుట్బాల్ ఖేల్నా చాహియే. మేము ఫుట్బాల్ ఆడాలి. మన యొక్క కోరికను తెలియజేసాం కాబట్టి ఇచ్ఛార్థక వాక్యం అయింది. ప్రశ్నార్థక వాక్యం. ప్రశ్న గురించి తెలియజేసినట్లయితే ప్రశ్నార్థక వాక్యం అంటారు. చూడండి, ఆప్ క్యా ఖేల్తే హై, తమరు ఏం ఆడుతున్నారు ప్రశ్నిస్తున్నాం కాబట్టి ప్రశ్నార్థక వాక్యం అయింది. సంకేతార్థక వాక్యం. సంకేతాలను తెలియజేసినట్లయితే సంకేతార్థక వాక్యం. ఉదాహరణ చూడండి, సమయం మిల్తా తో హమ్ ఫుట్బాల్ ఖేల్తే. సమయం ఉండినచో మేము ఫుట్బాల్ ఆడుదుము అంటే మనము సంకేతాన్ని తెలియజేస్తున్నాం కాబట్టి ఇది సంకేతార్థక వాక్యం అయింది. సందేహార్థక వాక్యం. సందేహాన్ని తెలియజేసినట్లయితే సందేహార్థక వాక్యం అయింది అంటే అనుమానంగా. చూడండి, లడకా మైదాన్ మే ఖేల్తా హోగా. బాలుడు మైదానంలో ఆడుచూ ఉండవచ్చు అంటున్నాం, అనుమానిస్తున్నాం. తర్వాత చూడండి, ఇక్కడ విస్మయార్థక వాక్యం. ఆశ్చర్యాన్ని తెలియజేసినట్లయితే దానిని విస్మయార్థక వాక్యం అంటారు. వాహ్ ఫుట్బాల్ అచ్చా ఖేల్ హై. వాహ్ ఇంకా ఆశ్చర్యార్థకం ఉన్నది కాబట్టి విస్మయార్థక వాక్యం. అబ్బా ఫుట్బాల్ మంచి ఆట. ఆశ్చర్యార్థకం ఇది ఉంటుంది, మీకు ఇది గుర్తుంటుంది, చూసుకోవాలి. నిషేధార్థక వాక్యం. నిషేధార్థక వాక్యం. నిషేధాన్ని తెలియజేసినట్లయితే నిషేధార్థక వాక్యం అంటారు. ఉదాహరణ చూడండి, సడక్ పర్ ఫుట్బాల్ ఖేల్నా మనా హై. రోడ్డు మీద ఫుట్బాల్ ఆడరాదు. ఇది నిషేధార్థక వాక్యం. ఎందుకు ఆడకూడదు కాబట్టి నిషేధార్థక వాక్యం అయింది. ధన్యవాదాలు.